సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారికి తొలి పూజలు చేసిన తర్వాత ఉదయం 3:30 మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు బోనం సమర్పించారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు క్యూ కట్టారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు తరలి రానుండటంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం మొత్తం 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కూడా ఉజ్జయిని మహంకాళి బోనాల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతుంది. భక్తుల సౌకర్యం కోసం నగరంలో దాదాపు 150 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. దాదాపు హైదరాబాద్ లో 19 ప్రాంతాల నుంచి బోనాలు జరిగే ప్రాంతాలకు భక్తులు చేరుకునేలా సిటీ బస్సులను తిప్పడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ బోనాల పండుగకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. భక్తులు పెద్ద ఎత్తున బోనాలు ముడుపులు చెల్లించుకోవడానికి వాళ్ళు బోనాలు ఎత్తుకొని వాళ్ళు ఇక్కడికి దేవాలయానికి రావడం జరుగుతూ ఉంది. వారందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఒక క్యూ సిస్టమ్ లో ఆ బోనాలు సమర్పించుకోవడానికి అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. కాబట్టి ఆ బోనాల పండుగ ఇది కాక వచ్చే ఆదివారము హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల బోనాలు దొరుకుతాయి. అది చివరి 16వ తారీఖు బోనాలు, 17వ తారీఖు రంగం, 17వ తారీఖులో హైదరాబాద్ బోనాల ఘట్టము ముగుస్తుంది. గోల్కొండ బోనాలతో మొదలై మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ బోనాల పండుగను అధికార పండుగగా నిర్ణయం చేసిన తర్వాత వారు స్వయంగా మరి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని 10 సంవత్సరము బడ్జెట్ లో 15 కోట్ల రూపాయలు మరి ఇచ్చి దేవాలయాల అలంకరణ కొరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈసారి కూడా ఈరోజు ఉజ్జయిని